మన కాకినాడలో మన చెన్నై షాపింగ్ మాల్ ప్రముఖ సినీతారం మృణాల్ ఠాకూర్ చేతుల మీదుగా మే 9న గొప్ప ప్రారంభం. ది చెన్నై షాపింగ్ మాల్, మెయిన్ రోడ్, కాకినాడ. అవినీతి ఆరోపణల కేసులో పంజాబ్ పరిశ్రమల శాఖ మంత్రి ఆప్ నేత సంజీవ్ అరోడాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అరెస్ట్ చేసింది. ఈ ఉదయం చండీగఢ్లోని మంత్రి అధికారిక నివాసంతో పాటు ఢిల్లీ, గురుగ్రామ్లోని మరో 5 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో గురుగ్రామ్లోని హమ్టైన్ స్కై రియాల్టీ లిమిటెడ్ సంస్థ కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. సోదాల అనంతరం ఆయనను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. 100 కోట్ల రూపాయల విలువైన మొబైల్ ఫోన్ల కొనుగోలులో నకిలీ జీఎస్టీ బిల్లులు సృష్టించి తద్వారా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ పొందినట్లు సంజీవ్పై అభియోగాలు ఉన్నాయి. దుబాయ్ నుంచి అక్రమ నిధులను మళ్లించేందుకు ఈ నకిలీ ఎగుమతులను వాడుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ కేసులో ఏప్రిల్లోనూ ఈడీ తనిఖీలు చేసింది. అటు 2024లో సంజీవ్ రాజ్యసభ ఎంపీగా ఉన్న సమయంలో పారిశ్రామిక భూములను నివాస ప్రాంతాలుగా మార్చిన వ్యవహారంలో కూడా ఈడీ విచారణ చేసింది. వచ్చే ఏడాది పంజాబ్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు ఆప్ నేతల, వ్యాపారవేత్తలపై ఈడీ దాడులు పెరగడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ఆప్ ఎంపీ అశోక్ కుమార్ మిత్తల్ నివాసాలపై ఈడీ దాడులు జరగ్గా తర్వాత ఆయన బీజేపీలో చేరారు.